రంగచారి మన సిపి పార్టీ స్టేట్ సెక్రటరీ కమాండ్ చాడా వెంకటరెడ్డి గారు, ఆల్ ఇండియా ఓబీసీ సంఘం ప్రధాన కార్యదర్శి కోలా జనార్దన్ గారు, మన టీడీపీ నాయకులు కామేశ్వర్ గారు, మన అఖిల భారత గీత పనివాళ్ళ సంఘం ప్రెసిడెంట్ ప్రామినెంట్ అడ్వకేట్ కమిట్ బొమ్మగాని ప్రభాకర్ గారు, మన ఎస్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అంజయ్ నాయక్ గారు, కమిట్ మిత్రులారా, ఇప్పటి వరకు మన వ్యక్తులు చాలా విషయాలు మన పాషం యాదగిరి గారు, విశ్వేశ్వరరావు గారు, కోలా జనార్దన్ గారు, కామేశ్వర్ గారు, చాడా వెంకటరెడ్డి గారు చాలా ముఖ్య అంశం పైన చెప్పేశారు. నేను ఓన్లీ ముఖ్య అంశం 2-3 విషయాలు మాట్లాడాలి. ఏంటంటే కాలేకర్ ఆ కమిషన్ నుంచి 3003, మళ్ళీ మండల్ కమిషన్ 4007 నుంచి 5013 వరకు ఐడెంటిఫై చేసాం. సబ్ కేటగిరైజేషన్ అయింది. సబ్ కేటగిరైజేషన్ అయిన తర్వాత మనం చూస్తున్నాము ఏంటంటే ఈ గవర్నమెంట్కి ఏం భయం లేదు, వాళ్ళు ఏం ఆనర్ చేయడం లేదు. కమిట్మెంట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఏంటంటే అందరికీ తెలుసు, ఈ రాజ్నాథ్ సింగ్ గారు 2018లో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా ఆయన ఎంబడి ఉన్నారు. ఆయన ఒక్కరే కాదు, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఆదేశం జారీ చేశారు మొత్తం ఓబీసీ ఈ క్యాస్ట్ సెన్సస్ చేయాలేమని. మళ్ళీ ఇప్పుడు చూస్తే పార్లమెంట్లో అన్న మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ నిత్యానంద్ రాయ్ దేర్ ఇస్ నో సచ్ ప్రపోజల్ అని చెప్పేశారు. మన పాషం యాదగిరి గారు చెప్పారు కదా, రాత్ గయి బాత్ గయమని. అట్లా సో వాళ్ళకి ఇంకా ఈ జనరల్ ఎలక్షన్స్ ఇంకా దూరం ఉంది కదా, మళ్ళీ 6 months క్రితం వాళ్ళు మళ్ళీ చెప్పవచ్చు. ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తారు, ఓన్లీ అవకాశవాదులుగా వాళ్ళు వాళ్ళ వైఖరి చూస్తే. నాకు అప్పుడప్పుడు ఒక విషయం ఏంటంటే 60% ఈ ఓబీసీస్ ఉన్నప్పుడు కూడా ఎందుకు గవర్నమెంట్ కేర్ చేయడం లేదు అంటే నాకు ఏమో ఇది కన్క్లూజన్ వస్తుంది అంటే ఈ ఓబీసీస్ ఒక సింగిల్ ఎంటిటీగా అది యాక్ట్ చేయటం లేదు. అందరూ సబ్ క్యాస్ట్ వాళ్ళు ఓన్లీ మన క్యాస్ట్ వరకు సౌకర్యం వస్తే చాలు. సో మొత్తం ఓబీసీస్ గురించి అందరూ కలిసి గట్టిగా ఒక ప్రెషర్ చేస్తే ఎవరికైనా ఇది భయం రావచ్చు. సో ఈ మాట తెలిసిపోయింది నరేంద్ర మోదీ గారికి, ఇంకా ప్రీవియస్ కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా. ఓబీసీస్ ఉన్నారు ఎక్కువ సంఖ్యలో, కానీ వాళ్ళు అందరూ కలిసి ఒక సింగిల్ ఎంటిటీగా వాళ్ళు ప్రెషర్ పెట్టరు. మనకేం భయం లేదు అని వాళ్ళు ఈజీగా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కేసీఆర్ గారు కూడా అదే వైఖరి ఉంది. సో హౌ టు క్రియేట్ దట్ కాన్షియస్నెస్, అది ముఖ్యమైన విషయం అదే ఉంది. సపోజ్ రాబోయే కాలంలో కూడా సపోజ్ ఈ మన బడ్జెట్ గురించి చెప్తున్నాము, ఇంకా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్లో మన వాటా గురించి మాట్లాడుతున్నాము, కాన్స్టిట్యూషన్లో మొత్తం అన్ని విషయాలు ఉంది. అపార్ట్ ఫ్రమ్ ఎకనామిక్ జస్టిస్, సోషల్ జస్టిస్ అంటే పొలిటికల్ జస్టిస్ మొత్తం ఉండాలేమని. కానీ ఎక్కడ ఉంది? ఏం లేదు. ఈ బడ్జెట్లో కేటాయింపు చూస్తే ఏం లేదు, ఉద్యోగంలో వాటా చూస్తే ఏం లేవు. సో ఇవన్నీ విషయాల గురించి మనము ఒకటే మార్గం ఏంటంటే ఆల్ ఓబీసీస్ ఈ నేరో సెక్టేరియన్ అప్రోచ్ ఇచ్చిపెట్టి ఓన్లీ నా సబ్ క్యాస్ట్కి వస్తే చాలని వాళ్ళు ఈ వైఖరిలో ఉండరు కాదు. సో మొత్తం ఓబీసీస్ యాజ్ ఎ వన్ ఎంటిటీ అప్పుడు ఒత్తిడి పెడితే ఎనీ గవర్నమెంట్ విల్ కమ్ డౌన్. ఎనీ గవర్నమెంట్ ఛాలెంజింగ్గా నేను చెప్తున్నాను. అందుకొరకు దే ఆర్ టేకింగ్ ఇట్ ఈజీ. సో ఆ కాన్షియస్నెస్ క్రియేట్ చేయాలి అంటే ఎట్లా?
ఆ కాన్షియస్నెస్ క్రియేట్ చేయాలంటే చాలా పెద్ద ఇదిలేండి టాస్క్ ఇది. ఇట్లా రౌండ్ టేబుల్ మీటింగ్స్ తర్వాత మళ్ళీ ఇంకా మనము యాక్షన్లో పోవాలి. చాడా వెంకటరెడ్డి గారు చెప్పారు, ఎనీహౌ యాజ్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ, బికాజ్ ఐ ఆల్సో బిలాంగ్ టు ది సేమ్ పార్టీ, సో యాజ్ ఏ కమ్యూనిస్ట్ పార్టీ విల్ బి ఇన్ ద ఫోర్ ఫ్రంట్ మన్. ఓన్లీ ఫర్ డిక్లరేషన్ కాదు, ప్రాక్టికల్ యాంగిల్ కూడా మీరు చూస్తారు. అట్లనే వేరే పొలిటికల్ పార్టీస్ డిక్లరేషన్ చాలా పార్టీస్ ప్రకటన చేస్తుంది, కానీ ప్రకటన వరకు ఎంతవరకు వాళ్ళు అమలు చేస్తున్నారో అది చూడాలి. ప్రాక్టికల్ యాంగిల్ చూసి మన ప్రధానమంత్రి ఒక బీసీ క్యాస్ట్ ఆయన ఎంత ద్రోహం చేస్తున్నారు కొద్దిగా ఆలోచన చేయండి. కోలా జనార్దన్ గారు చెప్పారు లాస్ట్ ఏంటి ఇది చేయాలంటే ఏం చేయాలి, ఈ పార్టీ ఉన్నప్పుడు వరకు మనకి ఏం న్యాయం రావడానికి ఏం అవకాశం లేదు అని ఆయన చెప్పారు. ఒకటే మార్గం ఉంది అని కరెక్ట్ చెప్పారు ఆయన. కానీ ఆ మార్గం రావాలంటే ఎంత ఈజీ కాదు, ఎందుకంటే ఆయన దగ్గర చాలా ఇది ఉంది. ఆయన కూడా ఒక జాదూగర్, ఆయన దగ్గర ఒక 2-3 విషయాలు ఉంది. ఇండియా పాకిస్తానే కాదు, హిందూ ముస్లిమే కాదు. సో ఆ విషయాలపైన ఆయన ఆధారపడింది. సో ఆయన ఆలోచన చూస్తే చాలా ఆయన ఆలోచన చాలా కాంప్లెక్స్, అంత ఈజీగా తీసుకోకూడదు. హీఈస్ ఎ వెరీ వెరీ మాస్టర్ ఆర్ట్ ఇన్ ప్లానింగ్, మాస్టర్. సో ఆ మాస్టర్కి ఒక జర్క్ ఇవ్వాలి అంటే అంత ఈజీ కాదు. ఎనీవే లెట్ us see what will happen యూపీ ఎలక్షన్స్. యూపీ ఎలక్షన్స్ అయిన తర్వాత డిక్లైన్ మొదలు కావచ్చు, కానీ ప్రమాదం నరేంద్ర మోదీ ప్రమాదం యూసీ మూడ్ ఆఫ్ ది నేషన్లో చూస్తే ఈరోజు కూడా ఆయన ఎంత హై వోల్టేజ్లో ఉన్నారంటే అదర్స్ ఆర్ లిల్లీపుట్స్, అదర్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ విజావిజ్ చూస్తే. సో వాళ్ళు ఏం ప్రిడిక్షన్ ఇస్తున్నారు, రేపు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్, ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ జరిగితే దిస్ ఫెలో నరేంద్ర మోదీ సీట్ ఇన్ యూపీ విల్ ఇంక్రీజ్ +2, డిక్లైన్ కాదు +2. ఇది మామూలు విషయం కాదు ఇది. సో మూడ్ ఆఫ్ ది నేషన్ ఎట్లా ఉంది ఏంటంటే ఈరోజు కూడా ఆల్టర్నేట్ హూ ఈజ్ పవర్ఫుల్ పర్సన్ హూ కెన్ ఛాలెంజ్ హిమ్ అని. సో హీ ఈజ్ ద ఓన్లీ ఫెలో. He may be uneducated, illiterate, what, chaiwala, ఏమైనా సరే, కానీ everybody thinks he is the most suitable person to rule India. సో అంతా మనము ఈజీ క్యాల్కులేషన్ చేసి పోతే చాలా పెద్ద ప్రమాదం అది. సో ఎనీహో నౌ ఈ రౌండ్ టేబుల్ మీటింగ్లో 3 ఇది సబ్జెక్ట్ పైన మనం డిస్కషన్ చేస్తున్నాము. ఎనీహో దిస్ సెన్సెస్ అంటే యాజ్ ఐ సెడ్ మన తరఫున మొత్తం పొలిటికల్ పార్టీస్ హు ఆర్ కమిటెడ్ టు ఓబీసీస్ వాళ్ళు ఒత్తిడి ఎంత ఉంటుంది ఆ ఒత్తిడి పైన ఆధారపడి ఉంటుంది. లేకుంటే మళ్ళీ ఎలక్షన్స్ దగ్గర వస్తే ది సేమ్ గవర్నమెంట్ నాగ్పూర్ నుంచి ఆదేశం వస్తుంది ఏం చేయకూడదు అని, మళ్ళీ నాగ్పూర్ వాళ్ళు మళ్ళీ తిరిగి చెప్పవచ్చు, అరే కాదు మనకి ప్రమాదం ఉండొచ్చు, లెటర్స్ అనౌన్స్మెంట్, అప్పుడు మళ్ళీ అనౌన్స్ చేయవచ్చు. ఈ బడ్జెట్ కేటాయింపులో ఇంకా ప్రైవేట్ రంగం కూడా చూస్తే చాలా ప్రమాదం ఉంది. యాజ్ ఇఫ్ చేసిన వాళ్ళు ఎవరు, అమ్మిన వాళ్ళు ఎవరు. మన కుటుంబం గురించి కూడా ఆలోచన చేస్తే మనకి తెలుస్తుంది. సపోజ్ నేను కష్టపడి ఏమైనా సంపాదించిన తర్వాత నా యూసీ నా సన్స్ అండ్ డాటర్స్ ఇర్రెస్పాన్సిబుల్ వేలో మొత్తం అమ్మినా మొదలు పెడితే విల్ ఓన్లీ సే బ్యాస్టర్డ్ ఆర్ అన్ఫేత్ఫుల్ మనీ. ది సేమ్ వే ఈజ్ హ్యాపెనింగ్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఈ మొత్తం పబ్లిక్ సెక్టర్స్ అంతా సెల్ఫ్ రిలయంట్ ఎకానమీ చేస్తే ఈరోజైనా మొత్తం వన్ ఆఫ్టర్ అనదర్ అమ్మేస్తున్నారు.
मेरे बाप पे क्या जाता बोल के बोल रहा हूँ उत्तर ही। मेरे बाप पे क्या जाता। सो ही इज सेलिंग वन आफ्टर अनदर. So anyhow, so ఎంప్లాయీస్ అండ్ అదర్స్ డిఫెన్స్ ఎంప్లాయీస్ మొదలు పెట్టారు. ఇంకా అదర్ ఎంప్లాయీస్ కూడా సమీకరణ చేసి ఈ విషయంలో గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చి ఆ 2-3 సార్లు భారత్ బంద్ జరిగింది. ఆ భారత్ బంద్ చూస్తే వరల్డ్లో అంత పార్టిసిపేషన్ ఏ కంట్రీలో కూడా లేదు. అంత పెద్ద జరిగిన తర్వాత కూడా గవర్నమెంట్ ఈ విషయంలో కేర్ చేయటం లేదు. సో వాట్ టు డూ? సో మోర్ కన్సల్టెడ్ యాక్షన్, మోర్ రెగ్యులర్ యాక్షన్స్ ఈజ్ నెసరీ. సో ఈరోజు చూస్తే చాలా ప్రమాదం ఉంది మన భారతదేశంకి డ్యూ టు దిస్ మిస్రూల్ ఆఫ్ బీజేపీ. సో ఆ కాన్షియస్నెస్ జాగ్రత్త పబ్లిక్లో రావాలి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్. సో ఇట్లా కనీసం ఒక 100 మీటింగ్స్, రౌండ్ టేబుల్ మీటింగ్స్, ఇంకా ధర్నాస్, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ పాత్ అడాప్ట్ చేస్తే రేపు ఏమైనా కొద్దిగా మనకి రాహత్ రావచ్చు. అదర్వైజ్ ఐ డోంట్ ఫీల్, ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ అ పెసిమిస్టిక్, ఆప్టిమిస్టిక్గా ఉన్నాను, కానీ హర్డల్స్ ఏంటి నేను పాయింట్అవుట్ చేస్తున్నాను. ఇఫ్ నాట్ టుడే, టుమారో యూ హ్యావ్ టు ఫేస్. సో లెట్ us keep ourselves ready to take it as a challenge and to meet that challenge. ఇదండి నేను కొన్ని అంశం పైన, ఈ ముఖ్యమైన అంశం పైన ఈ కొంతవరకు కొన్ని స్టెప్స్ తీసుకోవాలని నేను మనవి చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు.